కృష్ణుడి లీలలు. బృందావనంలో అందమైన కృష్ణుడు తన తల్లి యశోదతో, తండ్రి నందుడితో, అన్న బలరాముడితో ఆనందంగా ఉండేవాడు. అతను చాలా అల్లరివాడు, అందరినీ నవ్వించేవాడు. కృష్ణుడికి వెన్న అంటే చాలా ఇష్టం. గోపికలు వెన్నను దాచిపెట్టినా అతను ఎప్పుడూ దాన్ని కనుగొని తినేవాడు. అతని అల్లరి చేష్టలు అందరికీ నచ్చేవి. ఒకరోజు పూతన అనే రాక్షసి ఒక అందమైన స్త్రీ రూపంలో బృందావనంలోకి వచ్చింది. ఆమె చిన్నపిల్లలకు హాని చేయాలని చూసింది. పూతన కృష్ణుడిని ఎత్తుకుని అతనికి విషపూరితమైన పాలు ఇవ్వడానికి ప్రయత్నించింది. కాని కృష్ణుడు దైవశక్తితో ఆమెను ఓడించాడు, బృందావనాన్ని రక్షించాడు. కృష్ణుడు తన స్నేహితులతో కలిసి ఆవులను మేపుతూ యమునా నది ఒడ్డున ఆడుకుంటూ ఉండేవాడు. అతను వేణువు ఊదుతుంటే అందరూ మంత్రముగ్ధులయ్యేవారు. ఒకసారి ఇంద్రుడు కోపంతో బృందావనంపై భారీ వర్షం కురిపించాడు. ప్రజలు భయపడిపోయారు. అప్పుడు కృష్ణుడు తన చిటికెన వేలితో గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ప్రజలందరికీ ఆశ్రయం కల్పించాడు. ప్రజలు, జంతువులు అందరూ పర్వతం కింద సురక్షితంగా ఉన్నారు. ఇంద్రుడు తన తప్పు తెలుసుకుని వర్షాన్ని ఆపేశాడు. కృష్ణుడి అద్భుతమైన లీలలు బృందావనం ప్రజలను ఆశ్చర్యపరిచాయి. అతను కేవలం ఒక పిల్లవాడు కాదు, దైవశక్తి గలవాడని వారర్థం చేసుకున్నారు. కృష్ణుడు తన లీలలతో బృందావనాన్ని సంతోషంగా, సురక్షితంగా ఉంచాడు. అతని కథలు తరతరాలుగా చెప్పుకుంటూనే ఉన్నాయి.